చేసుకో, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ప్రియులారా, ఒక మనిషి యొక్క చేతి పనిని దేవుడే స్థిరపరచాలి. ఒక కుటుంబాన్ని దేవుడే స్థిరపరచాలి. ఒక మనిషి యొక్క ప్రవర్తన దేవుడే స్థిరపరచాలి. ఒక మానవుని యొక్క ఆలోచన విధానాన్ని దేవుడే స్థిరపరచాలి, ఎవరు స్థిరపరచలేరు. అలాగే మన చేతి పనిని, మన కష్టార్జితమును, మన సంపాదనను, మన రాబడిని దేవుడే స్థిరపరచాలి. బైబిల్లో మోషే మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా మా చేతి పనిని మాకు స్థిరపరచుము. దేవుడే స్థిరపరచాలమ్మా. నీ కుటుంబాన్ని దేవుడే స్థిరపరుస్తాడు. నీ కష్టార్జితమును దేవుడు స్థిరపరుస్తాడు. కష్టపడి దేవుని సేవ చేశాం, కష్టపడి దేవుని యొక్క సహవాసమును ప్రారంభించాం. ఏమీ లేనటువంటి ఆ దినాల్లో ప్రియులారా, కనీసము ఆ ట్రావెలింగ్ కూడా ఖర్చులకు లేనటువంటి దినాల్లో, ఆ యొక్క బండిలో ఆయిల్ పోసుకోవటానికి కూడా సరైనటువంటి పరిస్థితులు లేనటువంటి ఆ దినాల్లో దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించాం, మా కష్టార్జితమును. ప్రియులారా, చాలామంది అనుకుంటారు సంఘాలను కట్టడం ఈజీ అనుకుంటారు. కాదు. కుటుంబాలను కట్టడం అది సులభమైన విషయం కాదు. ఒక కుటుంబాన్ని ప్రభువులోకి తేవటం అంటే నీవు నేను తలంచినంత సులువైనటువంటి విషయం కాదు ప్రియులారా. ఒక కుటుంబాన్ని ప్రభువులోకి నడిపించడానికి చాలా శ్రమ పడాలి, చాలా కన్నీరు గార్చాలి. ప్రియులారా, మోకాటి మీద ఉండి ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే కొన్ని కుటుంబాలు కట్టబడి. ప్రియులారా, ఈ యొక్క సహవాసం యొక్క స్వాస్థ్యమును ఈ రోజున నేను బహు సంతోషముగా నా బిడ్డల చేతిలో పెట్టాను. ప్రియులారా, వారు ఈ నా చేతి పనిని మరలా వారు ప్రారంభించి వారు దేవుని సన్నిధిలో ముందుకెళ్తూ ఆత్మలను సంపాదిస్తూ కుటుంబాలను నిర్మిస్తూ, ప్రియులారా, ఓడిపోయినటువంటి జీవితాలు, కొన్నిసార్లు జీవితంలో ఓటమి, అటువంటి వారిని మరలా సంరక్షించడానికి దేవుని సన్నిధి తప్ప లోకములో మరొకటి లేదు. ఏ డబ్బు ద్వారా కుటుంబాలు కట్టబడటం లేదు. లక్షలు కోట్లు వెచ్చించి కట్నాలు దారబోస్తూ ఉన్నా కూడా కుటుంబాలు కట్టబడటం లేదు. దేవుడు మన చేతి పనిని స్థిరపరచాలి. ప్రియులారా, నీ చేతి పనిని దేవుడు స్థిరపరుస్తున్నాడా? ఒక చిన్న ప్రశ్న. నువ్వెంతో ప్రయాసపడుతున్నావు, గాలికి ప్రయాసపడినట్టే ఆ పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతావు. నీ చేతి పనిని స్థిరపరచగలుగుతున్నాడా దేవుడు? ప్రియులారా, మోషే ఎంత చక్కని ప్రార్థన చేశాడు. మా దేవుడవైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రియులారా, స్థిరమైనది ఈ లోకములో ఏదీ లేదు. పట్టణాలు సర్వనాశనం అయిపోతున్నాయి, రాజ్యములకు రాజ్యములు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. కానీ మన చేతి యొక్క పనిని దేవుడు స్థిరపరిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము చూడగలం. నీ బిడ్డల విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదమును చూడగలం. నీ నీతి, నీ ప్రార్థన జీవితము, నీ బిడ్డల యొక్క ఆశీర్వాదమును చూడగలం. నీ బిడ్డలు దేవుని మందిరంలో పెరగాలని ఒక తల్లిగా తండ్రిగా నీవు ఆశపడుతున్నట్లయితే దేవుడు నీ బిడ్డలను మందిరంలో పెంచుతాడు. దేవుని మందిరములో పెరిగినటువంటి బిడ్డలు, వారి ఆశీర్వాదములు వేరుగా ఉంటాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ లోకములో పెరిగే పిల్లలకును దేవుని మందిరములో పెరుగుతున్న పిల్లలకును ఎంత వ్యత్యాసాన్ని మనం చూస్తున్నామో. నీ బిడ్డలను దేవుని మందిరంలో పెంచడం కావాలి. ప్రియులారా, దేశంలో ఎక్కడికైనా వెళ్ళి నువ్వు ఏ మూలకన్నా వెళ్ళు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే ఇతరుల యొక్క అభివృద్ధిని చూడలేని మనుషులు. ఒక మనుషుడు అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేడు. ఇతరుల యొక్క అభివృద్ధిని కాంక్షించే మనస్సు లేకపోవడం ఎంత విచారము ప్రియులారా.
ఈ దేశంలో అదే నేను చూస్తున్నాను ప్రియులారా. నీ పనిని దేవుడు స్థిరపరుస్తున్నాడా? నువ్వు నీతి గలదానివై దుర్నీతిని దూషించి నీవు నీతిని స్థిరపరచబడేటటువంటి పరిస్థితి. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ప్రియులారా. కనుక మత్తయి సువార్తలో ఒక మాట 6వ అధ్యాయము ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది 28వ వచనములో, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. సొలొమోను ఆలయము బంగారంతో నిండిపోయింది. సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయము యెరూషలేములో ప్రియులారా బంగారముతో నిండిపోయింది. బంగారంతో తాపడం వేసేసి ప్రతి దేవుని యొక్క వస్తువుని, సేవోపకరణాలు సైతం, ఆ కట్టడము సైతం అంతా కూడా బంగారముతో నిండిపేశాడు. ఆనాటి బంగారమును వెలకట్టాలని ప్రయత్నం చేస్తే సొలొమోను దేవాలయములో ఉన్న బంగారాన్ని ప్రియులారా ఎవరు వెలగట్టలేకపోయారు. దాని వెలను అంచనా వేయటానికి ఎవరి వల్ల కాలేదు. అంత బంగారముతో తొలదీగిపోయినటువంటి ఆ యెరూషలేము దేవాలయం ప్రియులారా, సొలొమోను దేవాలయం. ఆ బంగారాన్ని కనుక అతడు దాచుకుని ఉన్నట్లయితే అతడు ప్రపంచంలోనే అతి కుబేరుడిగా ఉండేవాడేమో, సొలొమోను రాజు ప్రియులారా. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, అడవి పువ్వులను చూడుడి, వాటి యొక్క వైభవము, వాటి యొక్క అందము, వాటి యొక్క వర్చస్సు. కొన్నిసార్లు ఆ వాహనం మీద వెళ్తూ ఉంటే ఫ్లవర్స్ అలా చూస్తూ ఉంటే మళ్ళీ అక్కడ ఒక్క నిమిషం ఆగి మరీ చూడాలనిపిస్తుంది. కొన్ని పుష్పముల యొక్క అందము వర్ణించలేము. ఆ పుష్పానికి దేవుడు ఎంత అందం ఇచ్చాడో చెప్పలేము. దాని యొక్క రంగు ఏ మనుషుడు దాన్ని పెయింట్ వేయగలడు? ఎవరు వేయలేరు. అడవి పువ్వుల యొక్క అందము చూసినప్పుడు ఆ సొలొమోను యొక్క ప్రతిభ ప్రభావం కూడా పనికి రాలేదు ప్రియులారా. దేవుడు అంతగా ఇచ్చాడే. దేవుడు ఒక రూపకర్త, ఆయన శిల్పి, నిర్మాణకుడు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను ముసలాడిని అయిపోయానండి, నేను ఎప్పుడు ఇలా తలంచను 60 వచ్చినా కానీ. ఎందుకని తెలిసినా, మన నిర్మించిన వాడు దేవుడే. ఆయన శిల్పి, నిర్మాణకుడు. నిన్ను దేవుడే ఒక శిల్పమును చెక్కినట్టుగా చెక్కాడు దేవుడు. తెలుసా నీకే సంగతి? ఏ బ్యూటీ పార్లర్ ఇవ్వలేనటువంటి అందాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు అందాన్ని. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు, స్త్రీ పురుషుడు సౌందర్యవంతుడే, సౌందర్యవతే. కారణం ఏంటంటే ఈ అందము దేవుడే కలుగజేశాడు. దేవుడిచ్చిన అందమే నీకు లేకపోతే బ్యూటీ పార్లర్లు ఏం అందం ఇస్తే నీకు? ఓ ఆ బ్రష్ పెట్టి రాసి 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 రంగులు అందం వస్తుందా? అసలు ఒరిజినల్గా దేవుడే నీకు రూపకర్త, దేవుడే నిన్ను చెక్కిన శిల్పము, చెక్కిన శిల్పి. చాలామంది అనుకుంటారు, అయ్యా నా పని అయిపోయిందండి, దేవుని సేవ చేయమంటే అయిపోయిందయ్యా. ఏమైపోయింది? 60 వచ్చేసింది అయ్యా. దేవుడే నిన్ను మరింతగా బలపరచగలడు ప్రియులారా, నిన్ను అందముగా చేసినటువంటి దేవుడు. కనుక మోషే మాట్లాడుతున్నాడు, ప్రభువా మా చేతి పనిని స్థిరపరచము. ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మా చేతి పనిని స్థిరపరచయా. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ చేతి కష్టార్జితమును స్థిరపరచువాడు దేవుడే. దేవుడే స్థిరపరుస్తాడు నీ కష్టాన్ని. నేను ముందే చెప్పాను, ఈ సహవాసంలో ప్రారంభంలో మేము పడినటువంటి కష్టము ప్రియులరా దేవుడు స్థిరపరిచాడు ఒక రోజున. మోషే అంటున్నాడు, ప్రియులరా ఇదిగో ప్రభువా మా చేతి పనిని స్థిరపరచండి. స్థిరపరచబడుతున్నావా దేవుని సన్నిధిలో? స్థిరమైన జీవితం జీవిస్తున్నావా? స్థిరమైన పునాది వలె నీ కుటుంబాన్ని కట్టగలుగుతున్నావా? ప్రభువా ఈ సంఘము పేరు చెప్పుకుని కదా, తెలివి కలిగినటువంటి స్త్రీలు, తెలివి కలిగిన తల్లులు ఈ సంఘము పేరు చెప్పుకుని ఈ సంఘము ద్వారా కుటుంబాలను కట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు కట్టుకోగలుగుతున్నావా? సంఘాన్ని అన్నడు చులకనగా తీసిపారేయవద్దు. సంఘము ద్వారా నీవు బ్రతకాలి. సంఘము ద్వారా నా కుటుంబం బ్రతకాలి. సంఘము ద్వారా నీ బిడ్డలు వారి జీవితాలు కట్టబడాలి. అదే ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా చేతి పనిని స్థిరపరచండి, స్థిరపరచండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము
7వ వచనాన్ని గనక మనం చూడగలిగితే 9:7 ఒక మాట ఉంటుంది, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. ప్రియులారా, సంఘమునకు వృద్ధి క్షేమము, కుటుంబానికి వృద్ధి క్షేమం, అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి పెరుగుదల, అది దేవుడే సంకల్పించాలి. ప్రియులారా, దేవుడే సంకల్పించాలి. అక్కడ అంటాడు చూడండి, ఇది మొదలుకొని 9వ అధ్యాయము 7వ వచనం యెషయా గ్రంథము, దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఒకే రాజ్యము. ప్రియులారా, ఎన్నో రాజ్యాలు మనం చూస్తున్నాం. ఎన్ని రాజ్యాలు కూలిపోతున్నాయి, ఎన్ని సామ్రాజ్యాలు కూలిపోయినాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, చక్రవర్తులు పోయారు, వారెవరు మన కళ్ళ ముందు లేరు. ఇప్పుడు ఎన్ని రాజ్యాలు కూలిపోయినాయి ప్రియులారా. ప్రపంచ చరిత్ర తిరగండి, హిస్టరీ తిరగండి, ఓల్డ్ హిస్టరీ తీస్తే రాజ్యములే కూలిపోయినాయి. ఈనాటి ప్రభుత్వాలు కూలిపోయినాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, నియంతృత్వ పరిపాలన ఉన్న ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ఫ్యాసిజము నాజిజములు కూలిపోయినాయి, అన్ని కూలిపోతున్నాయి. కానీ ఒకే ఒక రాజ్యము, నీ రాజ్యము అంతము లేనిదై ఉండును. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఒకే ఒక రాజ్యము. కూలిపోతున్న ఈ సమాజంలో, కూలిపోతున్న రాజ్యములో, కూలిపోతున్న వ్యవస్థలో ఒకే ఒక రాజ్యము, అదే క్రీస్తు రాజ్యం రాబోతుంది. నీ రాజ్యములకు అంతము లేదు, అంతము లేని రాజ్యం ప్రియులారా. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ రాజ్యములన్నీ ఒక రోజున నేలమట్టమైపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ప్రతివాని మోకాలు ఆయన నామములో వంగి తీరవలసిందే అంటాడు. అందుకే దావీదు సింహాసనం అంటాడు, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దావీదు యొక్క సింహాసనములో సర్వకాలము ఒక రాజు ఉంటాడు అన్నాడు బైబిల్లో. నీ సంతానము సర్వకాలము ఒకడు సింహాసనం మీద ఉంటానే ఉంటాడయా. ఆ సంతానములోంచి వచ్చిన వాడే క్రీస్తు ప్రభు. ప్రియులారా, దావీదు సంతానములో నుండి, దావీదు కుమారుడుగా క్రీస్తు ప్రభుకు ఒక పేరు ఉందంటే దావీదు కుమారుడా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అంటాడు. దావీదు కుమారుడుగా, దావీదు వంశవృక్షములో వచ్చిన వాడుగా, దావీదు యొక్క ఆఫ్స్ప్రింగ్గా, దావీదు యొక్క వారసుడిగా ఆ సింహాసనమును నేటికి సింహాసనాసీనుడే. మన ప్రభు నేటికి సింహాసనాసీనుడే. ఆయన రాజ్యమునకు అంతము లేదు, రాజ్యం కూలిపోదు, నీతి న్యాయములు కలిగిన రాజ్యము. ప్రియులారా, మన చేతి పనిని స్థిరపరిచే దేవుడు ఆయన. ఎలాంటి పని అయి ఉండాలి? అది నీతి న్యాయములతో కలిగినటువంటి పని. నీ చేతి పని నీతి కలిగినటువంటి పని, నీతి కలిగిన పని. అక్కడే అంటాడు, ఒక్కసారి యెషయా గ్రంథము 14వ వచనము చూద్దాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ అధ్యాయం వచనము, నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రియులారా, నీతి న్యాయములు కలిగిన రాజ్యము కావాలి. ఈ వార్తాపత్రికలు న్యూస్ చూస్తూ ఉంటుంటే దేశంలో ఇంకనూ బాండేజ్ బానిసత్వం అనేక స్థలములలో అనేక విధములుగా ఇంకను బానిసత్వపు సంఖ్యలలో మ్రగ్గుతున్నటువంటి దేశము భారతదేశంలో. కులమనే బానిసత్వము, కులమనే సంఖ్యలు, ఈ సంఖ్యల నుంచి నేటికి ఆ స్వాతంత్రం వచ్చి దాదాపుగా 70 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా కులం అనేటటువంటి సంఖ్యల నుంచి బయటకు రాలేకపోతుంది భారతదేశం. ఎక్కడ చూసినా కులము, రాజకీయ వ్యవస్థలో కులము, ఎడ్యుకేషన్లో కులము, చివరికి దేవుని మందిరంలో కూడా కులము. బానిసత్వము, పాపం అనే బానిసత్వము. బైబిల్ ఒక మాట ఉంది, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. పాపం చేయడానికి
నీ కాళ్ళు చేతులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్లయితే ఆ పాపమే నిన్ను ఏలుబడి చేస్తుంది ప్రియులరా. కానీ ఎటువంటి సంఖ్యలతో ఉన్నావో నాకు తెలియదు. ఒక మనుషుడు సంఖ్యలతో బంధించబడి ఉంటూ చూస్తున్నాం మనం. శానదయం పట్టినటువంటి వాడు అరికాలు నన్నెత్తి వరకు కూడా సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. నువ్వే సంఖ్యలతో బంధించబడ్డావు నాకు తెలియదు. సహోదరుడా, ఏ సంఖ్యలతో బంధించబడ్డావు నీవు? ప్రియులరా, దేవుడు నిన్ను స్వేచ్ఛగా తీసుకురాలేకపోతే ఆ బంధకాలంలోనే అయిపోతావు అంతే. సాతాను బంధకములో నుంచి విడుదల చేసేటట్టు ఒకే ఒక్క మార్గము, యేసయ్య మార్గం ఒకటే ప్రియులరా. యేసు ఒక్కడే నీ బంధకములను విడగొట్టగలడు. జమైకా దీవిలో వాళ్ళంతా ఒక బానిసలు, వాళ్ళంతా కూడా నెట్లో జమైకా అని కొట్టండి, దాని చరిత్ర వస్తుంది ప్రియులారా. జమైకా అనేది ఒక దీవి. దాదాపుగా ప్రియులారా వాళ్ళు 2500 సంవత్సరాల క్రితం ఆ సౌత్ అమెరికా నుంచి వచ్చారు ఒక జాతి. ఆ జాతి వారిని బానిసలుగా చేసేసి అక్కడ అగ్రదేశాల ప్రభుత్వాలు కొంతమంది అక్కడ వ్యాపారానికి, షుగర్ వ్యాపారానికి మంచి ప్రసిద్ధి. అది పంజారా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడికి వచ్చి వ్యాపారం చేస్తూ అక్కడ నేటివ్ పీపుల్ని బానిసలుగా చేసేసారు. ఎప్పుడో 1670లోనే బానిసలుగా వచ్చారు. 1838లో అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్లో ప్రియులరా ఒక గొప్ప వ్యక్తి విలియం ఫోర్స్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక పార్లమెంట్లో మెంబర్గా ఉన్నాడు. బ్రిటిష్ పార్లమెంట్లో కొన్ని పోరాటాలు చేసి ప్రియులరా చివరకు 1838 సంవత్సరంలో దాదాపుగా అక్కడ జూలై 31 రాత్రి ఆ బానిసత్వం నుంచి విడుదల పొందే అవకాశం వచ్చింది. ఆ రోజు రాత్రి ఆ బానిసలందరూ కూడా ఒకే స్థలంలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, కొన్ని వందల సంవత్సరాలు మేము బానిసలుగా బ్రతికాము ఈ దేశంలో. ఈ రాత్రి అర్ధరాత్రి 12 గంటలు ఎప్పుడైతే వచ్చిందో ఆ 12 గంటల సమయంలో కరెక్ట్గా వారు విడుదల పొందబోతున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలిసిన? ఆ బానిసత్వానికి గుర్తుగా ఒక పెద్ద శవపేటికను తయారు చేశారు. ఆ శవపేటికలో ఏమేం పెట్టారో తెలిసిన వాళ్ళు బానిసలందరూ కలిసి సంతోషంలో ఆనందంలో వారు దెబ్బలు తిన్నటువంటి కొరడాలు, వారిని బాధ పెట్టినటువంటి ఇనుప రంపాలు, వారిని బాధ పెట్టిన మేకులు, ఏ మేకులతో అయితే కొట్టబడ్డారో, ఏ కొరడాలతో కొట్టబడ్డారో ఆ వెపన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆ శవపేటికలో పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఆ శ్మశానంలో గోతిని తవ్వి ఆ గోతిలో ఈ శవపేటికను పూడ్చిపెట్టేశారు. ఆ పూడ్చిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరి దెబ్బ, ఆఖరి స్ట్రోక్. అప్పుడు ఎప్పుడైతే 12 గంటల కొట్టబడిందో దేవుణ్ణి స్తుతించి వాళ్ళు, ప్రభువా, ఈ బానిసత్వంలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, ఈ సంఖ్యలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, ఎలాంటి గొప్ప కార్యం చేసావు ప్రభు అని ప్రియులరా 1838 సంవత్సరంలో వారు భయంకరమైన బానిసత్వంలోంచి బయటకు వచ్చేసారు. కానీ భారతదేశంలో కొన్ని రంగములలో బానిసత్వపు ఆనవాళ్ళు, బానిసత్వపు నీడలు నేటికి ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి మనకి. ఈ రోజు కూడా అలాగే ఉంది భారతదేశంలో. ఎంత విచారం ప్రియులారా, బానిస సంఖ్యలతో మ్రగ్గిపోతుందంతే. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నీతి గలదానివై స్థాపింపబడదు. 14వ వచనము, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుడు అంటున్నాడు ప్రియులారా, దేవుడే నీకు బానిసత్వం నుంచి నిర్మూలించబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు ఇక భయం అక్కర్లేదు, భయము నీకు దూరముగా ఉంటుంది, భీతి నీ దగ్గరకు రాదు. కనుక మనకు సంపూర్ణ విమోచన ఈ రోజున అవసరం ప్రియులారా. భారతదేశంలో ప్రతి మనుషునికి సంపూర్ణమైనటువంటి విమోచన అత్యవసరమైన పరిస్థితి. విమోచించేవాడు ఎవరున్నారు? పాపములో ఉన్నవాడికి ఊపిరాడదు. వాడు అనుకుంటాడు చాలా స్వేచ్ఛగా నేను తిరుగుతున్నానులే అనుకుంటాడు. పాపములో ఉండేవాడికి ఊపిరాడదు. ఏదో ఒక రోజున ఆ ఊపిరి బిగబట్టేసి ఆ ఊపిరి ఆడనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అదే పాపము యొక్క పరిస్థితి ప్రియులారా. మనిషి పాపము మనిషిని మరణమునకు దారితీస్తుంది. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఎగ్జాంపుల్గా ఉండలేక బిడ్డలను చేతులారా పాపమునకు దింపేసేటటువంటి తల్లిదండ్రులు. నీ యవ్వన బిడ్డలను పరిశుద్ధముగా పెరగటానికి
ఒక తండ్రిగా నీవు దోహదపడుతున్నావా? నీ యవ్వన ఆడపిల్లలు పరిశుద్ధంగా బ్రతకడానికి తల్లిగా నీవు దోహదపడుతున్నావా? ఒకవేళ ఆమె పాడైపోవటానికి కారకురాలివి నీవే అయితే దేవుడు క్షమించలేని పరిస్థితి వచ్చేసిందంటే జాగ్రత్త. అలా ఉంటావు. నీ బిడ్డలు ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే నీ మార్గము మంచిదై ఉండాలి. తల్లిగా తండ్రిగా నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఎన్నడూ నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండలేరు ప్రియులారా. కనుక చంటి పిల్లలను పాడు చేయొద్దు. పవిత్రమైన తలంపులు వారికి ఇవ్వండి. పవిత్రమైన జీవితాన్ని బిడ్డలకు నేర్పండి. ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దేటటువంటి స్థితి బిడ్డలకు కల్పించండి. అప్పుడే మన దేశము అభివృద్ధి పనైములకు వెళ్తుంది. మన దేశము ప్రియులారా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటానికి కారణం ఒకటి ఏంటంటే తల్లిదండ్రులమైన మనము ఒక విలువైనటువంటి బిడ్డలను వారి జీవితాలను కట్టలేకపోతున్నాం. దానివల్లే సమాజంలో విలువైన బిడ్డలు పెరగటం లేదు. యవనస్తుల యొక్క జీవితాలు తారుమారైపోతున్నాయి. కారణము తల్లిదండ్రులు వారిని పెంచే విధానంలో మార్పులు. దేవునిలో పెంచలేకపోతున్నావు, నీతిని వాళ్ళకి నేర్పలేకపోతున్నావు, ఒక నియమబద్ధమైన జీవితాన్ని వాళ్ళకి నేర్పలేకపోవటం వల్ల బిడ్డలు మన చేయిలు దాటిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు అయ్యో మా బిడ్డలు మా చేయి దాటిపోతున్నారండి. దానికి కారణం ఎవరో కాదు, నీవే. దానికి కారణం నీవే. ఒకవేళ నీవు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దానికి కారణం నీవే అవుతావు. ప్రియులారా, ఈనాటి సగటు యవనస్తుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎంతమంది ఆడపిల్లలు వారి దాటికి తట్టుకోలేక ఉద్వేగానికి లోనైపోయి మరణావస్థలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, అస్తవ్యస్తమైపోతుంది యవనస్తుల యొక్క జీవితాలు. కారణము తల్లిదండ్రులుగా మనమే. వారిని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నీతి గల దానవై స్థాపించబడదు అంటాడు. నీతి న్యాయములు యెహోవా 13వ వచనం చూడండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడదు. నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా ఉందరు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. బానిసత్వంలో పడిపోయి బాధపడుతున్నావా? నాకు స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుందని బాధపడుతున్నావా? స్వేచ్ఛ కావాలంటే నీవు సిలువ యొద్దకు రావాల్సిందే. సిలువే నీకు శరణము. ప్రియులారా, నేను ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్ళటం ప్రారంభించానో ఈ బానిసత్వంలోంచి సంఖ్యల నుంచి విడుదల కలిగింది. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడంటే పాపము చేయడానికి స్వేచ్ఛ కాదు, దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుని వెంబడించడానికి ఒక స్వేచ్ఛా జీవితాన్ని ప్రభువు నాకు కలుగజేశాడు. అదే సిలువలో నీకు దొరికేది. ప్రియులారా, సిలువే ఒక్కటే నీకు శరణం. సిలువ నిన్ను పాపము నుంచి, దుర్మార్గత నుంచి, లోకము నుంచి నిన్ను వేరు చేసేది యేసు ప్రభు యొక్క సిలువ మాత్రమే. ప్రియులారా, కాబట్టి దేవుడు ఇలాంటి భరోసా ఇస్తాడు మనకి. భరోసా ఎక్కడ దొరుకుద్ది ఈ లోకంలో? ప్రియులారా, భయము పారదోలేటటువంటి భరోసా ఎక్కడ దొరుకుద్ది? భీతి నీకు దూరముగా ఉండును. ఎప్పుడైతే ఆ భయము నుంచి తొలగిపోద్దో, భయం మనలో నుంచి, అప్పుడు నీతి గల దానివై నీవు స్థాపించబడతావు. ఆ భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడే నీకు ధైర్యం వస్తుందో. ప్రభువుని స్వేచ్ఛగా వెంబడించగలవు, కుటుంబాన్ని స్వేచ్ఛగా కట్టుకోగలవు. నీ చేతి పనిని దేవుడు అప్పుడు స్థిరపరుస్తాడు. ప్రియులారా, అందుకని మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా చేతి పనిని స్థిరపరచుము. నీ కుటుంబంలో నీ పనిని, నీ యొక్క ఆదాయమును దేవుడు స్థిరపరచాలి. దేవుడు స్థిరపరిచినట్లయితే ఎస్టాబ్లిష్ చేస్తాడు నీ కుటుంబాన్ని. ఒక రోజున నీ కష్టార్జితం అంతా మర్చిపోయి నీ యొక్క ఆ స్థిరపరచబడిన జీవితాన్ని చూసి సంతోషిస్తావు. స్థిరపరుస్తున్నాడు దేవుడిని కుటుంబాన్ని. నీ బిడ్డలను దేవుడు స్థిరపరచాలంటే దేవుని సన్నిధిలో ఆ బిడ్డలు పెరగాలి. ప్రియులారా, ఇక్కడ అంటాడు మన రక్షకుడు ఎంత సౌందర్యవంతుడు. నిన్నెంత సౌందర్యంగా చేశాడు దేవుడు. నీ వర్చస్సుని ఎంత అందంగా చేశాడు దేవుడు. ప్రియులారా, నీ జీవితాన్ని సుఖమయముగా చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని చెంతకు నీ వచ్చినట్లయితే నీ పనిని, నీ కుటుంబ వ్యవస్థను దేవుడు స్థిరపరుస్తాడు. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, దయామయుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మోషే
ప్రార్థన చేసిన విధంగా మా చేతి పనిని స్థిరపరచు అని ప్రార్థన చేశాడు. ప్రభువా, మేము ఎంత కష్టపడి పనిచేసినా మా పనిని, మా ఆదాయమును, మా వనరులను మీరు స్థిరపరచాలి. మా బిడ్డల కుటుంబాలను స్థిరపరచండి. మా బిడ్డల యొక్క సంతానమును స్థిరపరచండి. ప్రభువా, వారి బిడ్డలను స్థిరపరచండి, వారి ప్రవర్తన స్థిరపరచండి, వారి ఆలోచన స్థిరపరచండి. ప్రభువా, మా బిడ్డలు వారి సంతానమును మీ సన్నిధిలో ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. ప్రభువా, ఈ సహవాసపు ఆరంభ దినాల్లో కూడా ఇదిగో నీ సేవకురాలైన కష్టపడని కుటుంబాలు కట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఈరోజు అనేక కుటుంబాలను స్థిరపరిచావు తండ్రి. మా చేతి పనిని ఎంతగా స్థిరపరిచావు ప్రభువా. అదేవిధంగా మా బిడ్డల జీవితాలను కూడా కట్టండి. ఇదిగో నీతి గలదానవై స్థాపించబడదు అన్నావు, భయము నీ దగ్గరకు రాదన్నావు, భీతి నిన్ను విడిచి పారిపోద్దన్నావు. ప్రభువా, ఎవరు ఎన్నడూ ఏ పరిస్థితిలో భయపడనక్కర్లేనటువంటి ఆత్మను మాకు ఇచ్చావు. ఒకవేళ ఎవరైనా ఇంకా లోకంలో భయపడుతూ ఉన్నట్లయితే వారిని ధైర్యపరచండి, కృప చూపించండి. మా చేతి పనిని మీరు బలపరిచి, మా చేతి పనిని ఆశీర్వదించి, మా కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉంచి కృప చూపించమని విన్న వాక్యమునకు ముద్ర వేసి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీలో నీలో నేనుండ